జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం కారేపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన గిరిజన నాయకుడు గోపాల్ నాయక్ కు మద్దతుగా గిరిజన నాయకులు మీడియా సమావేశం నిర్వహించి సస్పెండ్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. గత 32 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేసిన గోపాల్ నాయక్ ను సస్పెండ్ చేయడం అన్యాయమని నాయకులు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు అత్యధిక ఓట్లు తీసుకొచ్చిన నాయకుడిపై చర్యలు సరికావని వెంటనే సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గోపాల్ నాయక్ మాట్లాడుతూ తనపై బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కక్ష సాధింపుతోనే సస్పెన్షన్ జరిగిందని గోపాల్ నాయక్ ఆరోపించారు. పార్టీ నియమాలను ఉల్లంఘించి వ్యవహరించాలని, సహకార ఎన్నికలకు దూరం చేయడానికి ఈ చర్య తీసుకున్నారని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలన్నింటినీ పార్టీ అధిష్టానం ముందు ఉంచుతానని, గిరిజనులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు సహించబోమని హెచ్చరించారు. సమావేశానికి మా గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులం కానీ అలాగే మండల నాయకులం కానీ వీరందరం ఇక్కడ మా కారేపల్లి గ్రామంలో మీడియా సమావేశం జరుపుకున్నాం. ఈ మీడియా బాదావత్ గోపాల్ మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అతనికి చాలా రోజులుగా పార్టీలో దూరం నెట్టుతూ కొత్త వారికి అవకాశం ఇస్తూ పార్టీ పదవులు ఇస్తూ చాలా గత 32 సంవత్సరాల నుంచి కూడా ఈ పార్టీలో సేవలు చేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా ఇతను పార్టీ సస్పెండ్ చేస్తూ ఈ నిర్ణయం చాలా బాధాకరమిస్తుంది. 32 సంవత్సరాల నుంచి పనిచేసిన నాయకులు నెట్టేసి కొత్త వారికి అవకాశం ఇచ్చుడు, ఇది కాంగ్రెస్ పార్టీ మా గ్రామానికి చేసిన అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తూ ఈ మీడియా సమావేశం జరుపుకున్నాం. సస్పెన్స్ ఎత్తివేయాలని చెప్పేసి మేము మండల తరఫున, ఈ గ్రామం తరఫున కాంగ్రెస్ పార్టీకి విన్నవిస్తున్నాము. హైకమాండ్ దీన్ని చర్చించాలని చెప్పేసి మేము లోతుగా అధ్యయనం చేసి వాళ్ళ సీనియర్లను దూరం చేసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. నాగేశ్వర రెడ్డి దగ్గరికి వెళ్తే అక్కడ సుగా వివరించాము మేము దీని గురించి. ఒక 2 నెలలు ఆగుర్రి, మీరు ఫోన్లో ఉండుర్రి, నేను చూసుకుంటా దీన్ని అని నాగేశ్వర రెడ్డి గారు హామీ ఇచ్చారు మాకు. కానీ ఇలాంటి పనులు ఇట్లా సస్పెండ్ చేస్తారని మేము అనుకోలేము. ఆ రోజుగా చెప్పాము మేము 70% కాంగ్రెస్కే వేపిస్తున్నాం. ఒక 50 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో తిరుగుతున్నాను నేను. 70% ఏ పార్టీ వచ్చినా 70% కారేపల్లి ఓట్లు వన్ సైడ్ వేపిస్తున్నాం మేము. అట్లాంటి చేసినాక సుగా మీరు ఇది ఇంత దౌర్జన్యం చేస్తారని మేము అనుకోలేము. దీన్ని ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ తీసుకోవాలని మేము ఒక మనవి చేస్తున్నాము. అదే 6 నెలలకు ఒక పార్టీని మారుస్తున్నారు, వాళ్ళకు ఏదో ఒకటి అవకాశం ఇస్తున్నారు మీరు. కానీ ఎల్లకాలం మేము ఉండి ఇంత పని చేస్తున్నా కానీ మాకు ఏం లాభం లేకుండా పోయింది. మరి ఊరిని సస్పెండ్ చేస్తున్నా, మరి ఒక గోపాల్ని సస్పెండ్ చేస్తున్నా, అది ఒకటి సుగా మాకు ఇది చేయాలా. ఈరోజు 6 నెలలకు ఒక కాంగ్రెస్కి వెళ్ళి టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్కి వెళ్ళి అమ్మ పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి సుగా మీరు వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు, వాళ్ళకే వదలు ఇస్తున్నారు. కానీ మా నాయకుడు 32 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, తనకు సస్పెండ్ చేసింది. ఇది దయచేసి మీరు రిటర్న్ తీసుకోవాలని మా యొక్క మనవి చేస్తున్నాం. నాకు సస్పెన్షన్ చేయడం సునీల్ రెడ్డి గారికి బహుమానంగా ఏర్పడ్డది. నేను అంటే గిరిజన జాతి అంటే ఆయనకు గిట్టదు కాబట్టి నన్ను సస్పెండ్ చేస్తే రేపు రాబోయే సహకార ఎన్నికల్లో అడ్డు తొలగించవచ్చు అనే ఉద్దేశంతో నన్ను కక్షగట్టి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. గత 32 సంవత్సరాల చరిత్ర చూస్తే ఒకే పార్టీని నమ్ముకొని గ్రామంకు ఒకరిద్దరు కార్యకర్తలు ఉంటే వారిని కలుపుకొని పోయి ఈ గిరిజన గ్రామాలైన ఈ గ్రామాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ పోయి ప్రతి ఎలక్షన్లో సంతోష్ రెడ్డి గారి నుంచి పడితే, బాయిరెడ్డి గోవర్ధన్ గారి నుంచి పడితే, నిన్న జరిగిన ఎలక్షన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ గిరిజన తాండాలాన్ని లీడ్ ఇవ్వడం జరిగింది. ఆ లీడ్ ఇచ్చిన సందర్భంలో నన్ను సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే సునీల్ రెడ్డి గారు వారి పారాచూట్ వర్గం ఎక్కడ పని చేసిర్రు,
కనీసం కాంగ్రెస్ పార్టీ కండువ కూడా కప్పుకొని వారు ఇవాళ రాజ్యం మేలుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలు మీనాక్షి నటరాజన్ మేడం గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారి సూచనల మేరకు బాల్కొండ అన్ని కాన్స్టిట్యున్సీలో అన్ని విభాగాలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఎక్కడ జనాభా ప్రాతిపదికన ఉంటే మండల అధ్యక్షుల పదవి ఇవ్వాలనేది నిర్ణయించినారు. ఆ విధంగానే మేము నామినేషన్ వేసినాము. మాకు ఇంటర్వ్యూస్ జరిగినాయి. అన్నీ జరిగినా కూడా పార్టీలో కనీసం సభ్యత్వం లేని వ్యక్తిని, 2 సంవత్సరాలు పూర్తి కాలేని వ్యక్తికి మరి సునీల్ రెడ్డి గారు పార్టీ అధ్యక్ష పదవి ఏ హోదాలో ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అయినకుందా? నేను పార్టీలో ఉన్నప్పుడు నువ్వు కూడా పారాచూట్ లీడర్గానే వచ్చినంతా నీపైనే తప్ప పార్టీ పైన కాదు అనేది చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా భీమ్గల్ మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన వ్యక్తులకు ప్రచారం చేయమని చెప్తే 1వ వార్డు, 4వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డు ఈ అభ్యర్థుల మీద నీ అభ్యర్థులను పెట్టి ఈ బీఫామ్ ఇచ్చిన వ్యక్తులను ఓడగొట్టాలనే ప్రయత్నం చేసింది వాస్తవమా కాదా? 1వ వార్డు శ్రీజ నాగేంద్ర గారి మీద వాకా మహేష్ను మీరు ఇండిపెండెంట్గా పెడితే ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు ఆయన పోటీ చేస్తే మరి తెల్లారే ఆయనను ఓడిపోయిందనే విషయంలో ఆయనను పరామర్శించింది వాస్తవమా కాదా? మరి వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? మరి నేను పార్టీకి ఏం చేసినా అనే ఉద్దేశంలో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో నా ఫోన్ హ్యాక్ అయితే దాన్ని మీరు బేరీజు వేసుకొని నన్ను సస్పెన్స్కు మీరు మండల అధ్యక్షుడితో ఫిర్యాదు చేయించి నన్ను సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్టు? కొంతమంది మా గిరిజన నాయకులను, మా గిరిజన కుటుంబాలు, మా తాండాలను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఈరోజు మాపై కక్షగట్టి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నావు. సరే, ఏది ఏమైనా మా సర్పంచులు కానీ ఇక్కడ పోటీలో నిలబడితే వారిపైన మీరు నీ అనుచర గణంను నిలబెట్టి వారిని ఓడగొట్టే ప్రయత్నం చేయలేదా? అది నీ ఆత్మ సాక్షికి తెలుసు. అది గుర్తుంచుకోవాలి సునీల్ రెడ్డి గారు. మీరు నన్ను కక్షగట్టి నన్ను అనగదొక్కాలని అనుకుంటే ఆ పాపంలో నువ్వే పోతావు. నాకు ఏమి కాదు, 32 సంవత్సరాల నుంచి నా సొంత డబ్బులతోని నేను ఖర్చు పెట్టుకుంటా క్యాడర్ను కాపాడింది వాస్తవం కాదా? నిన్నటి వరకు నాకు సంఖ్యలు ఉండే, ఈరోజు నా సంఖ్యలు పోయినాయి. ఇక నుంచి నువ్వు ఏ చేస్తావో నీ చిట్టపద్దు అంతా తీసుకొని నేను పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మేడం, తెలంగాణ ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారికి ఫిర్యాదు చేస్తాననే సందర్భం కూడా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా నేను పిసిసి నుంచి రాలేదు, డిసిసి నుంచి రాలేదు, ఏఐసిసి నుంచి వచ్చినా, నేను గెలుస్తున్నా, నాకు బీజేపీ పార్టీ మద్దతు ఉంది, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంది, నాకు ఎవరి అవసరం లేదు, సొంత ఇమేజ్తో గెలుస్తున్నా అనే మాట చెప్పింది వాస్తవమా కాదా? ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు 2 లక్షలు 3 లక్షలు సీఎంఆర్ఎఫ్ ఇప్పించింది వాస్తవమా కాదా? ఇవాళ బీజేపీ నాయకులకు పోలీస్ స్టేషన్లో కానీ తహసీల్ ఆఫీస్లో కానీ వీళ్ళు మా వ్యక్తులు వీళ్ళకి పనిచేసి పెట్టండి అని చెప్పి వాళ్ళతో సఖ్యత ఉన్నది మీరా కాదా? ఇవాళ ఒక గిరిజన జాతి నుంచి ఏకైక తాండాలో ఎవ్వరు లేని సమయంలో తాండాలో నేను ఉంటే, నేను ముందుకు వెళ్తా ఉంటే నన్ను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నది నువ్వా కాదా? నీ పారాచూట్ వర్గం ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. అటువంటి వ్యక్తులను వెంబటేసుకొని మాపై ఏదో చేస్తా అంటే నీ పాపన నువ్వే పోతావు. మీరు చేసే కథలకు మొన్ననే వచ్చినావు, మళ్ళా పోతావు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ
దిగజారిపోయిందంటే కారణం ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి. నువ్వు చేసుట్లా ఇంకా 3 దశాబ్దాలైన కాంగ్రెస్ పార్టీ లేవలేని స్టేజ్లో ఉంది. అధిష్టానానికి నా యొక్క విన్నపం ఏంటంటే సునీల్ రెడ్డిని తప్పించాలా, ఆ ఉష్క మాఫియా నుంచి కూడా తప్పించాలా, కాంగ్రెస్ పార్టీని బతికించాలా. మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయాలా. బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ నిలబడాలా అంటే సునీల్ రెడ్డిని తప్పించవలసిందే. అదే సునీల్ రెడ్డి మా గిరిజనులలో ఐక్యత లేకుండా చేస్తుండు. నేను దిష్టి బొమ్మ దగ్ధం చేస్తే దాని తర్వాత సర్పంచ్లను పిలుచుకొని సర్పంచులను నా మీద ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు సమంజసమో ఇవన్నీ నీ ఆత్మ సాక్షికి తెలుసు. ఇవాళ నేను పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు నేను పాల్పడుతున్నానా, నువ్వు పాల్పడుతున్నావో ఆలోచన చేసుకో. ఏ దేవుడి మీద ప్రమాణం చేస్తావో చెయ్యు, నేను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మా గిరిజనుల ఐక్యత మీద దెబ్బ కొట్టాలని చూస్తే మీకు ఖబర్దార్ సునీల్ రెడ్డి. మా జోలికి వస్తే కూడా మా గ్రామాలలో తిరగనివ్వము. ఇది జాగ్రత్తగా మమ్మలను వీడగొట్టే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ పిసిసి మహేష్ అన్న 11వ వార్డులో ఆయన వ్యక్తిని అభ్యర్థిగా నిలబెడితే ఆయనను ఓడగొట్టే ప్రయత్నం, సంఘ్యానాయకుని ఓడగొట్టే ప్రయత్నం ఒక మహిళా నేతకు డబ్బులు ఇచ్చింది వాస్తవమా కాదా? ఇది కూడా పార్టీ అధిష్టానం ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మా గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు. వారి సమిష్టిలోనే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు రాబోయే రోజుల్లో మా నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో మాకు నా రాజకీయ గురువులు 2 ఉన్నారు. వారికి కూడా నువ్వు ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి నా బంధువు అన్నావు. ఆ బంధువుల అకౌంట్ల నుంచి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పింది వాస్తవం కాదా? ఇది చెప్పినవా లేదా? చెప్పలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, లేదా చెప్పినా అనే విషయంలో నేను ప్రమాణం చేస్తా. దీనికి ఎందాకైనా పోరాడడానికి, నీ మీద పోరాడడానికి సిద్ధంగా ఉంటా. ఇక నుంచి నా సంఖ్యలు పోయినాయి కాబట్టి నువ్వు ఏం చేస్తావో, నీ చరిత్ర ఏందో మొత్తం చిట్టపద్దు తీసుకొని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని మనవి చేస్తున్నా.